అలానే నా పేరు డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్, భీమవరం. సో ఈ రోజు మనతో కపుల్ ఉన్నారనమాట. సో వీళ్ళు జర్నీ, గిఫ్ట్ హాస్పిటల్లో వీళ్ళ జర్నీ ఏంటో మనం తెలుసుకుందాం, వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. మేము ఆల్మోస్ట్ ఇంకా మన లైఫ్ లో ఇంకా పిల్లలు పుట్టు అనుకున్న సందర్భంలో నేను రోడ్డంటే వెళ్తూ ఉండగా గిఫ్ట్ హాస్పిటల్స్ వల్ల పిల్లలు పుడతారు అని విని అన్ని హాస్పిటల్ తిరిగితే ఇంకా ఒక్క ఛాన్స్ చూద్దామని ఇక్కడ వచ్చామండి. మాకు అసలు హోప్స్ లో పిల్లలు పుడతారని, సమాజంలో కూడా పుట్టరు అన్నట్టు మాట్లాడారు. నా భార్యకి కూడా 44 years. జస్ట్ మేము ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా 4 months 4 నెలల ట్రీట్మెంట్ లో నా భార్య కన్సీవ్ అయ్యింది. మనం జాగ్రత్త తీసుకుంటే కనుక కన్ఫర్మ్ గా వయసుతో సంతృప్తి లేకుండా మనం సక్సెస్ అవుతామని నేను గ్రహించగలిగాను. ఈ విషయంలో ఎవరు కూడా వెనకడుగా వేయకుండా మమ్మల్ని మాస్టర్ గా తీసుకుని ముందుకెళ్ళొచ్చని నేను సలహా ఇవ్వగలుగుతున్నాను. థ్యాంక్ యూ. సో వీళ్ళ ఏజ్ 44 years అండి, దీని ఏజ్ మేల్ వచ్చి 52 years. సో చాలా మందికి ఈ టైంకి ఏమవుతుందంటే హోప్లెస్ స్టేట్లోకి వెళ్తారు. దట్ ఈస్ ఫ్యాక్ట్, అతను చెప్పిన మాట. ఎందుకంటే చాలా చూసారు వీళ్ళు ఇప్పటికి 11 years నుంచి, వీళ్ళు మ్యారేజ్ 11 years నుంచి చాలా ప్రయత్నం చేసుకుంటారు. ఇంక ఈ వయసులో ఏం ప్రయత్నం చేస్తారు, ఈ వయసులో ఏం పిల్లలు పుడతారు, ఎందుకు ఊరికే డబ్బులు దండగా అనుకుని చాలా మంది ఆగిపోతారు. సో కొద్దిగా నిజంగానే సక్సెస్ రేట్ అనేది చిన్న వయసుతో పోలిస్తే పెద్ద వయసుకి అనేది కొంచెం సక్సెస్ రేట్ అనేది డెఫినెట్ గా తక్కువ ఉంటుంది. ఎందుకంటే గర్భసంచి ఎండిపోవటము, 44 years కి గర్భసంచి ఆ బాడీని తిరిగి దాన్ని న్యాచురల్ గర్భసంచి లాగా చేయటము, చిన్న వయసు గర్భసంచి లాగా చేయటం అనేది కొంచెం మాకు సవాలే ఒక డాక్టర్ గా. కానీ అయినా కూడా ఇప్పుడు మనకు దేవుని దయ ఒకటి, రెండోది సైన్స్ అడ్వాన్స్ అవ్వటాన్ని బట్టి సో పెద్ద వయసు వాళ్ళకి కూడా అబౌవ్ 40 years కూడా ఈజీగా చేయగలుగుతారు. సో వీళ్ళు ఇందాకే చెప్పారు, విత్ ఇన్ ఫస్ట్ మంత్ అంతా రిజిస్ట్రేషన్ ప్రాసెస్, వాళ్ళ బాడీ చెకప్స్ ఎలా ఉంది ఇదంతా చూసుకున్నాము. సో సెకండ్ మంత్ లో మనకు తనకి 1-2 months ట్రీట్మెంట్ ఇద్దాం, ఆ గర్భసంచి మామూలు చేయడం, ట్రీట్మెంట్ చేసిన వెంటనే తను ఫస్ట్ సైకిల్ లో మనకి కన్సీవ్ అయిపోవటం సంతోషంగా ఉంది. సో వీళ్ళు చాలా, నాకు ఇందాకైతే చాలా ఆ ఫేసులు అసలు వాళ్ళ సంతోషం వర్ణనాతీతం ఇందాకైతే వాళ్ళ ఫేసెస్ లో. ఎందుకంటే నిజంగా ఆ తల్లి అనిపించుకోవాలి అన్నది జీవితంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ మదర్హుడ్ అనేది పెంచుకోవాలని కూడా అనుకున్నారు పాపం వీళ్ళు. అనుకుని ఆ స్టేజ్ కి కానీ తల్లి అవ్వలేం కదా అన్న దానికోసం ఆ మాధుర్యం మేము ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఈ ట్రీట్మెంట్ కి వచ్చారు. ఆ ఆశ కోసం వీళ్ళు వచ్చారు. సో పెంచుకోవటం వేరు, ఎంతైనా తన తల్లి అయ్యి తన గర్భసంచి నుంచి బిడ్డ బయటికి రావటం వేరు. సో ఆ మాధుర్యం ఈ రోజు వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ. చాలా సంతోషంగా మిమ్మల్ని పంపుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అందుకే ఏమీ లేదు.